ఏం మాయ చేసావే పార్ట్ 38. వింధ్య భయపడుతూ నా ఆదికి ఏం కాకూడదు, నాకేమైనా పర్లేదు, నా ఆదికి ఏం కాకుండా చూడు స్వామి అని మనసులోనే దేవుణ్ణి వేడుకొని చుట్టూ చూస్తూ ఉండగా వంకరగా నవ్వుతూ తన ఎదురుగా వచ్చి నిలబడ్డారు ముగ్గురు వ్యక్తులు. వాళ్ళల్లో నిశ్చయ వయసున్నవాడు తన వైపే కోరికగా చూస్తూ ఉంటే వింధ్య మాత్రం అతన్ని పక్కనే ఉన్న వ్యక్తిని బాధ, కోపం, అసహ్యం కలగలిపి చూస్తూ ఉంది. ఇంతలో అతని పక్కనే ఉన్న ఆమె ముందుకు వచ్చి కోపంగా వింధ్య జుట్టు పట్టుకొని, చూసారా దీనికి ఎంత పొగరు, కన్న తండ్రి అన్న గౌరవం కూడా లేకుండా మీ వైపు చూస్తూ ఎలా బుసలు కొడుతుందో చూడండి అంటూ వింధ్య తండ్రికి చురకలు వేస్తుంది అతని రెండో భార్య. వింధ్య ఆ బాధకి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఆవిడ వైపు అసహ్యంగా చూస్తూ వెకిలిగా నవ్వుతూ, కన్న తండ్రి అంటూ కోపంగా తన తండ్రిని చూసి, ఇలాంటి వాడివి ఎవరూ కన్నతండ్రి అనరు. కన్నతండ్రి అంటే తన సుఖాలను కూడా పక్కన పెట్టి రేయి పగలు రెక్కలు ముక్కలు చేసుకొని తన పిల్లల కోసం కష్టపడి వాళ్ళకేం కావాలన్న క్షణాల్లో వాళ్ళ ముందుంచేవాడు. అసలు అవసరాల విషయం పక్కన పెడితే తన పిల్లలకు ఎలాంటి సమస్య రాకుండా తల్లి కొడుకుల తన రెక్కల చాటున వాళ్ళను పొదుముకొని వాళ్ళను రక్షించేవాడే తండ్రి. సమస్య వస్తే దాని నుండి వాళ్ళని రక్షించడానికి అవసరమైతే తన ప్రాణాలు అడ్డైనా పెట్టి తన పిల్లలను రక్షించుకుంటాడు. కానీ ఈయన తన శరీర సుఖం కోసం భార్య చనిపోయిన మరుసటి రోజే నిన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చి అమ్మ కోసం ఏడుస్తున్న పసి వయసులో ఉన్న మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా నీతో రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. వీణ్ణా నువ్వు కన్న తండ్రి అనేది? తండ్రి అంటే ఎవరో తెలుసా? నా కోసం తన సంతోషాలన్నీ వదిలేసి అంత చిన్న వయసులోనే నన్ను తీసుకొని ఇంటి నుండి వచ్చేసి అమ్మా నాన్న అన్నీ తానే అయి నాకు ఎలాంటి లోటు లేకుండా ఇప్పటి వరకు అమ్మ కూడా గుర్తు రాకుండా నన్ను గుండెల్లో పెట్టుకొని పెంచిన నా అన్న అసలైన తండ్రి అంటే అని చెప్పింది. ఆ మాటలకు వింధ్య తండ్రి ఆవేశంగా ముందుకు వచ్చి బలంగా వింధ్య చెంప మీద ఒక్కటిచ్చి కోపంగా తన భార్య చేతి నుండి వింధ్య జుట్టు విడిపించి తను పట్టుకొని, నా అనుభవం అంత వయసు లేదు, నువ్వు నాకు చెప్తున్నావా తండ్రి అంటే ఎలా ఉండాలో? అయినా నిన్ను కాదే నీ అన్ననానాలి, వాణ్ణి చూసుకునే కదా నీకు ఇంత పొగరు అని అడిగారు ఆవేశంతో ఊగిపోతూ. ఆయన దెబ్బకి అతని రెండో భార్య వింధ్యను కోరికతో చూస్తున్న ఆమె మేనలుడి మొహం వెలిగిపోగా వింధ్య తండ్రి దెబ్బకు కందిపోయి వేలి ముద్రలు పడ్డ చెంప పెదవి చిట్లి రక్తం రావడంతో బాధతో కన్నీళ్లు వస్తుంటే కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, మీరు నన్ను చేస్తున్న టార్చర్కి మీకు సరైన జవాబు తప్పకుండా దొరుకుతుంది అంటూ ఉండగానే అక్కడికి చేరుకున్న అదిత్ జశ్వంతులు అక్కడున్న రౌడీలతో ఫైట్ చేస్తూనే వీళ్ళ దగ్గరకు చేరుకున్నారు. అదిత్ని చూసిన ఆ ముగ్గురిలో ఆవేశం రెట్టింపు కావడంతో వింధ్య తండ్రి అతని భార్య మేనల్లుడని చూస్తూ, రే కిషోర్ పీటల మీద కూర్చో అనగానే వాడు వింధ్యను చూసి వెక్కిలిగా నవ్వుతూనే వెళ్ళి అక్కడ పెళ్లి కోసం అరేంజ్ చేసిన పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. వెళ్ళి అప్పటి వరకు ఆ సెటప్ గమనించని వింధ్యలో భయం వణుకుని పుట్టిస్తుంటే వింధ్య తండ్రి రౌడీలతో ఫైట్ చేస్తున్న అదితిని కోపంగా చూస్తూ, వాడి కోసమే కదా అర్ధాంతరంగా బెంగళూరు నుండి ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చావు, వాడి కోసమే కదా సిగ్గు లేకుండా పెళ్లి కావాల్సిన వయసులో వాడి ఇంట్లోనే ఉంటున్నావు అని అడిగారు. తండ్రి ప్రశ్నలకు వింధ్య మరింత షాక్కి గురైంది. చిన్నప్పుడు ఎప్పుడో తమని గాలికి వదిలేసిన తండ్రి ఇప్పుడు తన చుట్టూ ఏం జరుగుతుందో పూసగుచ్చినట్టు చెప్తుంటే అసలు ఆయన ఉన్నట్టుండి ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక అతని వైపే చూస్తూ ఉండగా, మీరు ఎలా పోయినా నాకు అనవసరం, మీరు నా రక్తం అన్న పాసం కొంచెం కూడా నాకు లేదు కానీ అంటూ అతని రెండో భార్యను దగ్గరకు తీసుకుని, నా డార్లింగ్ నన్ను అడిగిన ఒకే ఒక కోరిక తన మేనల్లుడికి నిన్నిచ్చి పెళ్లి చేయమని, అందుకే ఇదంతా అంటూ ఆయన భార్యను కళ్ళతోనే తినేస్తూ తమ వెనకే ఉన్న ఇద్దరు రౌడీలకి వింధ్యను కిషోర్ పక్కన పీటల మీద కూర్చోపెట్టమని సైగ చేశారు. దాంతో వాళ్ళ తండ్రి మాటలకి షాక్లో ఉన్న వింధ్యను బలవంతంగా తీసుకెళ్లి పీటలపై కూర్చోపెట్టకపోతుండగా రౌడీలను ఫినిష్ చేసి అక్కడికి చేరుకున్న అదిత్ కిషోర్ని 4 తన్ని అడ్డుపడ్డ వింధ్య సౌతి తల్లిని వయసులో పెద్దది, పైగా ఆడదేని సంస్కారం అడ్డొచ్చి ఊరుకుంటే జశ్వంత్ మాత్రం ఆవిడకు 4 చెంపదెబ్బలు గిఫ్ట్ ఇచ్చి వింధ్య తండ్రికి కూడా ఓ 2 ఇచ్చాడు. ఆదిత్య జశ్వంతుల దెబ్బకు వింధ్య తండ్రి సౌతి తల్లి కిషోర్లు అవమానంగా ఫీల్ అవుతూ వాళ్ళని కోపంగా చూస్తూ ఉన్నారు. నిజానికి వింధ్య తండ్రికున్న ఆస్తి కంటే వింధ్య తల్లి ఆస్తి 4 రెట్లు ఎక్కువ. ఆ ఆస్తి మీద కన్నేసే వింధ్య సౌతి తల్లి వింధ్య తండ్రికి తన అందాన్ని ఎరగా వేసి మరీ రెండో పెళ్లి చేసుకుంది. కానీ ఆవిడ పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగు పెట్టాకే ఆవిడకు తెలిసింది వింధ్య తల్లి పేరు మీద ఉన్న ఆస్తి అంతా నిశ్చయ వింధ్యల పేరు మీదే ఉందని. అందుకే ఎలా అయినా ఆ ఆస్తిని తన సొంతం చేసుకోవాలి అని ఇన్నేళ్ళు వెయిట్ చేసి వింధ్యను తన అన్న కొడుకు అయిన కిషోర్కి ఇచ్చి చేస్తే కిషోర్ ఎలాగో అమ్మాయిల పిచ్చోడు కాబట్టి అతనికి వింధ్యను ఎరవేసి ఆస్తిని తన సొంతం చేసుకోవచ్చు అనుకుంది.
అనుకున్నదే తడువుగా భర్తతో వింధ్యను కిషోర్కిచ్చి పెళ్లి చేయమని కోరింది తెలివిగా. ఆమె పిచ్చిలో మునిగి తేలుతున్న వింధ్య తండ్రి వెంటనే ఆమెకు మాటిచ్చేసి వింధ్య గురించి తెలుసుకోవడానికి ఆమె చుట్టూ మనుషులను పెట్టారు. వింధ్య అదితి కోసమే చదువు రిస్క్లో పెట్టి మరీ విజయవాడ వెళ్ళింది అని తెలియడంతో అదితిని చంపడానికి ప్లాన్ వేశారు. ప్లాన్లో భాగంగానే అదిత్కి యాక్సిడెంట్ చేయించారు. దేవుడి దయ వల్ల మాధుర్య ద్వారా అదిత్ ఆ ప్రమాదం నుండి బయటపడ్డాడు. ఆ విషయం తెలుసుకొని ఈసారి డైరెక్ట్గా వింధ్యను కిడ్నాప్ చేసేసి పెళ్లి చేస్తే బెటర్, ఎలాగో నిశ్చయ్ కూడా దగ్గర లేడు కదా అని ఇలా ప్లాన్ చేశారు. వింధ్యను పట్టుకున్న ఆ ఇద్దరిని నేలమట్టం చేసి అప్పటికే తండ్రి వంక్ర బుద్ధికి గుండెలు పగిలేలా ఏడుస్తున్న వింధ్యను అదిత్ దగ్గరకు తీసుకుని ఏడవకు, ఈయన ఇలాంటి వాడు కాబట్టే బావ నిన్ను ఈయనకు దూరంగా తీసుకెళ్లి పెంచాడు, ఏడవకు అంటూ వింధ్య కన్నీళ్లు తుడిచి ఆమెకు ధైర్యం చెప్తూ తన గుండెల్లో పొదుముకొని తమ వైపే చూస్తూ కోపంగా ముందుకు రాబోతున్న వింధ్య తండ్రి కిషోర్లను అప్పుడే చేరుకున్న నిశ్చయ్ అరేంజ్ చేసిన సెక్యూరిటీ వాళ్ళకి సరిపడా 4 తగిలించి అక్కడే ఉన్న కుర్చీలకి ముగ్గురిని కట్టేసి అదిత్, జశ్వంత్ వింధ్యలను తీసుకొని అక్కడి నుండి బయటకు వచ్చి నిశ్చయ్కి వీడియో కాల్ చేశారు. చెల్లెలు క్షేమంగా ఉన్న తండ్రిలోని క్రూరత్వానికి ఆమె మనసు విరిగిపోవడంతో బాగా ఏడ్చి వాడిపోయిన ఆమె మొహమును చూసి గుండెలు పిండేసినట్టు అనిపించింది నిశ్చయ్కి. కాలులోనే చెల్లెలికి ధైర్యం చెప్పి కాసేపు అదితితో మాట్లాడి ఆ తర్వాత సెక్యూరిటీకి జాగ్రత్తలు చెప్పి అప్పటికే అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేయించడం వల్ల వెంటనే హోటల్కి చేరుకొని తిరిగి విజయవాడ బయలుదేరాడు. నిశ్చయ అదితితో చెప్పిన విషయం ఏంటంటే వెంటనే వింధ్యను గుళ్ళో పెళ్లి చేసుకుని ఆ వెంటనే ఆ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోమని చెప్పాడు. ఆల్రెడీ అక్కడి నుండి నిశ్చయ్ అన్నిటికీ ఏర్పాట్లు చేయడంతో ముందు ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి తన పేరెంట్స్ని తీసుకుని గుడికి చేరుకోమని చెప్పాడు. నిశ్చయ్ దేనికో కంగారు పడుతున్నాడు అని అర్థం కావడంతో అదిత్ అతను చెప్పిన దానిని పాటిస్తూ ముందుగా వింధ్యను ఇంటికి తీసుకెళ్లి విషయం చెప్పి అప్పటికే ఇంటికి చేరుకున్న పెళ్లి బట్టలు తీసుకుని వైశాలి గారిని చుట్టుకొని ఏడుస్తున్న వింధ్యను దగ్గరకు తీసుకొని ప్లీజ్ వింధ్య, ఏడవకు, ఇది మన లైఫ్ టైం మెమరీ, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన బ్యూటిఫుల్ మూమెంట్స్, జరిగిన వాటిని మర్చిపోయి జరగాల్సిన వాటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది, వెళ్ళు, రెడీ అవ్వు అని ఆమెను వైశాలి గారితో లోపలికి పంపించి తన రూమ్కి వెళ్ళాడు రెడీ అవ్వడానికి. ముందుగా తన గాయాలకు వైభవ్ చేత ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని పట్టుబట్టలు కట్టుకొని బయటకు వచ్చి హాల్లోకి వచ్చిన అదితి వింధ్య తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండగా వింధ్య రూమ్ డోర్ ఓపెన్ కావడంతో అటు చూసిన అదితి కళ్ళల్లో మెరుపు. పట్టు చీర నగలతో బంగారు బొమ్మలా ఉన్న వింధ్యను చూడగానే తన ప్రమేయం లేకుండానే అదిత్ అడుగులు వింధ్యను చేరుకోవడం వింధ్య సిగ్గుతో తలదించుకుంది. వాళ్ళను అలా చూసి వైశాలి గారు నవ్వుకుంటూ రెడీ అవ్వడానికి తమ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆవిడ అలా వెళ్ళగానే అదితి వింధ్యను ఒక్కసారిగా తన మీదకు లాక్కొని ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి వాలిపోయిన కాటుక దిద్దిన కన్నురెప్పలను ఇష్టంగా ముద్దాడి ఈ పెళ్లి బట్టల్లో ఎంత అందంగా ఉన్నావో తెలుసా వింధ్య, వెన్నెల్లో చందమామలా ఉన్నా నీ నుండి చూపు తిప్పుకోవడం చాలా కష్టంగా ఉంది రాక్షసి అంటూ సిగ్గుతో మరింత తనలో ఒదిగిపోతున్న వింధ్య పెదాలపై చిన్న ముద్దిచ్చాడు అదిత్. అప్పుడే అక్కడికి వచ్చిన జశ్వంత్ వైభవ్ ఇక్కడ మేమున్నామంటూ చిన్నగా దగ్గడంతో ఇద్దరు బ్లష్ అయ్యి దూరం జరిగి పక్కనే చూస్తూ ఉండగా చంద్రశేఖర్ గారు వైశాలి గారు కూడా రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళు రావడంతోనే అందరూ కలిసి నిశ్చయ్ చెప్పిన గుడికి బయలుదేరారు. టైట్ సెక్యూరిటీ మధ్యన గుళ్ళో పెళ్లిపీటల మీద కూర్చున్న వింధ్య అతిథులు పూజ చేస్తూ ఉంటే ఎలాంటి ఆర్భాటం లేకుండా కొడుకు పెళ్లి ఇంత సింపుల్గా, అది కూడా సడన్గా జరుగుతున్నందుకు లోపల బాధగా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని జరిగేది మౌనంగా చూస్తూ ఉన్నారు అదితి తల్లిదండ్రులు. పంతులు గారు చెప్పింది చేస్తూనే గుడి ఎంట్రన్స్ వైపు కంగారుగా చూస్తున్న వింధ్యను గమనించిన అదిత్ ఆమె చేయి పట్టుకొని ఎందుకే అంత కంగారు పడుతున్నావు, బావ వస్తాను అన్నాడంటే ఖచ్చితంగా వస్తాడు, తన చెల్లెలి లైఫ్లో ఇది ఇంపార్టెంట్ మూమెంట్ని తను ఎలా మిస్ చేస్తాడు నా మాట నమ్ము వింధ్య, బావ దారిలో ఉండుంటాడు, వచ్చేస్తాడు, టెన్షన్ పడకు అని ఆమెకు సర్ది చెప్పాడు. కానీ ఒకవేళ నిశ్చయ టైంకి రాకపోతే వింధ్యను ఎవరూ లేని ఒంటరిదాన్ని చేసి ఆమె మెడలో తాళి కట్టడం ఇష్టం లేక తను కూడా నిశ్చయ గురించి ఎదురు చూస్తూ పంతులు గారు చెప్పింది చేస్తూ ఉన్నాడు. పంతులు గారు ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి మంత్రాలు చదువుతుంటే అదితి వింధ్యలకు ఒక పక్కన సంతోషంగా ఉన్నా మరో పక్కన నిశ్చయ టైంకి వస్తాడో రాడో అన్న భయంతో మధ్యలో అడ్డుతెరతో ఎదురెదురుగా ఉన్న ఇద్దరు గుడి ఎంట్రన్స్ వైపే చూస్తూ ఉండగా వింధ్య తండ్రి ఆమె సవతి తల్లి కిషోర్ కోపంగా సెక్యూరిటీ వాళ్ళతో గొడవ పడుతూ కనిపించారు. వాళ్ళని చూడగానే వాళ్ళు తప్పించుకున్నారు అని అర్థం కావడంతో అందరూ కంగారు పడుతూ ఉన్నారు. ఆ గొడవ చూసి తండ్రిని చూడగానే వింధ్యలో వణుకు మొదలైంది. అదిత్తో జీలకర్ర బెల్లం పెట్టుకునే వరకు వింధ్యను చూడకూడదు అని పంతులు గారు వారించడంతో అతని బాధ అర్థం చేసుకున్న జశ్వంత్ వైభవులు వింధ్యకి చెరోవైపు చేరి ధైర్యం చెప్తూ ఉన్నారు. ఇంతలోనే నిశ్చయ్ అక్కడికి ఎంటర్ కావడంతో అతని వెనకే
కమిషనర్తో సహా అతని టీం అంతా ఆ ప్లేస్ని చుట్టుముట్టడంతో అదితితో సహా అందరూ రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నారు. వింధ్య అయితే చాలా రోజుల తర్వాత, పైగా గుండెను పిండేసే ఇన్సిడెంట్ తర్వాత అన్నను చూడడంతో అన్నను చూస్తూనే ఇంకాస్త గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. చెల్లెలి కంట్లో నీళ్లు చూసిన నిశ్చయ్ కోపంగా పిడికిలి బిగించి పోలీసుల దగ్గర గించుకుంటున్న కిషోర్ చెంప పగలగొట్టాడు. తన చెల్లెల్ని వంకర చూపు చూశాడని సెక్యూరిటీ ద్వారా తెలియడంతో నిశ్చయ్ కొట్టిన దెబ్బకు కిషోర్ 10 అడుగుల దూరంలో పడి తల తిరుగుతూ కళ్ళు బైర్లు కమ్ముతుంటే ఆ దెబ్బ ఎఫెక్ట్కి చెవుల్లో గుయ్యమంటూ వినిపిస్తున్న సౌండ్కి భయంగా తలెత్తి చూశాడు నిశ్చయ్ని. కాలరుద్రుల్లా తన వైపే కాల్చేసేలా చూస్తున్న నిశ్చయ్ని చూడంగానే పై ప్రాణం పైకే పోయినట్టు అనిపించింది. అప్పటికే చచ్చేలా ఉన్న వాణ్ణి ఇంకా కొట్టలేక అందరినీ కస్టడీలోకి తీసుకుని జీవితంలో బయటకు రాని విధంగా లోపల పడేయమని కమిషనర్తో చెప్పి తండ్రిని అసహ్యంగా చూస్తూ గుళ్ళోకి వెళ్ళాడు నిశ్చయ్. తనని దగ్గరకు తీసుకున్న అన్నని చూసి కిడ్నాప్ జరిగినప్పటి నుండి పడ్డ భయం అంతా తీరే వరకు తన అన్న గుండెల్లో సేద తీరుతూ ఏడ్చేసి తన భయాన్ని పోగొట్టుకొని తన కోరిక ప్రకారమే తన అన్న చేతుల మీదుగా సాంప్రదాయబద్ధంగా అన్ని ఋతువులు పూర్తి చేసి తన ప్రాణమైన అదిత్కి భార్యగా మారింది వింధ్య. గుడి నుండి డైరెక్ట్గా మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లిని రిజిస్టర్ చేయించుకొని నైట్ అవుతూ ఉండగా అలసిపోయి అందరూ తిరిగి ఇంటికి చేరుకున్నారు. వైశాలి గారే కొత్త జంటకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లి కోడలిగా అడుగుపెట్టిన వింధ్య చేతి దీపం పెట్టించి వింధ్యను ఆమె ఎప్పుడూ ఉండే రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని పంపించారు. అదిత్ కూడా తను ప్రాణంగా ప్రేమించిన తన ప్రేయసి తన భార్యగా మారడంతో అదే ఫీల్ని ఎంజాయ్ చేస్తూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. చంద్రశేఖర్ గారు బలవంతం చేయడం వల్ల నిశ్చయ్ కూడా అక్కడే ఉండిపోయాడు. అందరూ కలిసి డిన్నర్ కానిచ్చి మరుసటి రోజు వ్రతం ఉంది అని వైశాలి గారు చెప్పడంతో అందరూ తొందరగానే నిద్రపోయారు. అదిత్ వింధ్యలు మాత్రం ఒక్క రోజులో ఊహించని విధంగా తమ జీవితంలోకి వచ్చిన సంతోషాలను తలుచుకొని ఒకరి గురించి ఒకరికి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే పెద్దల సమక్షంలో నిర్విఘ్నంగా భక్తి శ్రద్ధలతో వ్రతం పూర్తి చేశారు వింధ్య అదిత్లు. అదిత్ వింధ్యలకు గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేద్దామని నిశ్చయ్ చంద్రశేఖర్ గారు చాలా ఆశపడ్డారు. కానీ అదిత్కి యాక్సిడెంట్ తాలూకు గాయాలు తగ్గకముందే వింధ్య కిడ్నాప్ చేసినప్పుడల్లా రౌడీల వల్ల తగిలిన గాయాలు ఇంకా మానకపోవడంతో ఈ టైంలో రిసెప్షన్ పెట్టడం భావ్యం కాదని భావించారు. పైగా వింధ్య అదిత్లు కూడా అవేం వద్దని చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. ఆ రోజు సాయంత్రానికే అదిత్ వింధ్యల కార్యానికి ముహూర్తం కుదరడంతో ఆ రోజు ఫస్ట్ నైట్ రూమ్ని డెకరేట్ చేసే పని వైభవ్ జశ్వంతులకు అప్పగించారు వైశాలి గారు. ఇద్దరు సరదాగా జోక్స్ వేసుకుంటూ అల్లరి చేస్తూ రూమ్ అంతా నీట్గా డెకరేట్ చేసి బయటకు వచ్చేసరికి చంద్రశేఖర్ గారు కొడుకుని రెడీ చేసి ఆయన చెప్పాల్సినవి అన్నీ చెప్పి కొడుకుని రూమ్లోకి పంపించారు. వైశాలి గారు స్వయంగా తానే తన కోడల్ని రెడీ చేసి పాల గ్లాస్ ఆమె చేతికి అందించి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి వింధ్య మంచొచ్చాడు. ఈరోజు మీ ఇద్దరు మీరు కోరుకున్నట్లుగానే భార్యాభర్తలయ్యారు. కాకపోతే చిన్న వయసులోని ఈ బంధం మీ మధ్య ముడిపడింది. ఈ మధ్య ఉన్న ప్రేమతో ఈ బంధాన్ని అన్ని బాధ్యతలతో బ్యాలెన్స్ చేయడం కష్టమేమో ఏం కాదు. మీ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు కాబట్టి మీ మధ్య ఏమైనా గొడవ జరిగిన మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యే అవసరం ఉండదు. ఏదైనా మీ చేతిలోనే ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఎప్పుడో లైఫ్ స్టార్ట్ చేద్దాంలే అని నెగ్లెక్ట్ చేయకుండా మీ ఇద్దరు సంతోషంగా ఒకటై తొందరలోనే నన్ను నానమ్మని చెయ్యండి అని నవ్వుతూ కొడలిని తల్లిలా మారి ఆవిడ చెప్పాల్సినవి అన్నీ చెప్పి వింధ్యను తీసుకెళ్లి అదిత్ రూమ్లో వదిలిపెట్టారు. పట్టీల చప్పుడుకి ఇటు తల తిప్పిన అదిత్కి తెల్లటి పాల నూరగ లాంటి సిల్క్ చీరలో చిందమామల మెరిసిపోతూ సిగ్గుతో నేల చూపులు చూస్తూ వణుకుతున్న చేతులతో పాల గ్లాసు పట్టుకున్న శోభనపు పెళ్లి కూతురు వింధ్యను చూడగానే అదిత్ మనసు ఉరకలు వేయడం మొదలుపెట్టింది. ఎంతసేపైనా అక్కడి నుండి కదలని వింధ్యను చూసి సన్నటి చిరునవ్వుతో ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె భుజం చుట్టూ చేయేసి బెడ్ దగ్గరకు తీసుకొచ్చి ఆమెను బెడ్ మీద కూర్చోపెట్టి తను ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిలో పాల గ్లాస్ తీసుకొని పక్కనే పెట్టి వింధ్య అని పిలిచాడు మర్తవంగా. వింధ్యకు అదిత్ కానీ అతని స్పర్శ కానీ కొత్త కాదు. కానీ పెళ్లి మహత్యమో లేక ఫస్ట్ నైట్ ఎఫెక్టో అసలు తలెత్తి అదిత్ని చూడాలంటే వింధ్య గుండె వేగం పెరిగి ఆమె కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి. కానీ ఇప్పుడు అదిత్ పిలిచిన పిలుపుకు మనసుకి కాస్త ధైర్యం ఇవ్వడంతో నెమ్మదిగా తలెత్తి చూసింది తన భర్తను. ఇంటెన్స్గా తన వైపే చూస్తూ పాకెట్ నుండి ఒక బాక్స్ తీసి అందులో నుండి ఒక డైమండ్ రింగ్ తీసి వింధ్య చేతికి తొడిగి ఆ చేతిని ముద్దాడి అల్లరిగా ఆమె కలలోకి ఈ రింగ్ని చేతికి పెట్టి విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేయాలి అనుకున్నాను. కానీ ఆ అవసరం లేకుండానే
పెళ్లి జరిగిపోయింది అంటూ అప్పటికే తన చూపుకి తన చేష్టలకు సిగ్గుల ముగ్గు అవుతున్న వింధ్యను చూసి ఆమెను తన ఒడిలోకి తీసుకున్నాడు. ఆదిత్ చేసిన పనికి వింధ్య సిగ్గుతో ముడుచుకుపోతూ అతని నుండి విడిపించి ప్రయత్నం చేసింది. కానీ ఆదిత్ ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా ఆమె నడుం చుట్టూ చేతులు బిగించడంతో బిడియంగా అతని కళ్ళల్లోకి చూసింది. దాంతో అజిత్ తన పట్టుని ఇంకాస్త బిగించి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఇదే కరెక్ట్ ఏజ్ అనేం లేదు వింధ్య. లైఫ్లో ఏదైనా బ్యాలెన్స్ చేయగలిగే మనసు ఉంటే ఖచ్చితంగా లైఫ్ని మనసుకి నచ్చినట్టు మార్చుకోవచ్చు అన్నది నా నమ్మకం. నాకైతే నేను దూరం పెట్టడం అసలు ఇష్టం లేదు, కానీ నాకు అన్నిటికంటే నీ ఇష్టం తెలుసుకోవడం ముఖ్యం అంటూ ఆమె జవాబు కోసం చూశాడు ఆదిత్. వింధ్య ఆదిత్ ఆలోచన విధానానికి అతన్ని మనస్తత్వానికి మురిసిపోతూ బిడియంగానే ఆదిత్ పెదాల మీద చిన్న ముద్దు పెట్టింది. తన సమ్మతం తెలిపోతూ ఆమె ముద్దుతో ఆదిత్ పెదాల మీద అందమైన చిరునవ్వు విరబోయడం, ఆ మరుక్షణమే అతను లైట్ ఆఫ్ చేసి వింధ్యతో వెనక్కి వాలడం క్షణాల్లో జరిగిపోయాయి. ముద్దులతో మొదలైన సృష్టికారి ఇద్దరికి స్వర్గపు టంచులు పరిచయం చేయడంతో ఆ రాత్రి మరెన్నో మధురానుభూతులను పోగు చేసుకుంటూ ఇష్టంగా ప్రేమగా ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు. మరుసటి రోజే చెల్లెలకి తన తరపున పెట్టాల్సినవి ఏమైనా ఉంటే అన్నీ తానే చూసుకుంటాను అని నిశ్చయ్ ఖచ్చితంగా చెప్పినా సరే, చంద్రశేఖర్ గారు, వైశాలి గారు, ఇకపై వింధ్య మా బాధ్యత, అలాగే తను మా కోడలు కూతురు, తన గురించి నువ్వేమి బెంగ పెట్టుకోకు నిశ్చయ్ అని అభయం ఇచ్చారు. 2 రోజులు చెల్లెలు బలవంతం మీద అక్కడే ఉన్న నిశ్చయ్కి చెల్లెలకి పుట్టింటి లాంటి అత్తారిల్లు, చిన్నప్పటి నుండి దొరకని తల్లిదండ్రుల ప్రేమ, తమ్ముడు లాంటి వైభవ్ అభిమానం, ఫ్రెండ్ కంటే ఎక్కువగా భావించే జశ్వంత్ ఆప్యాయత అన్నీ తానే అయ్యి భార్యను గారాబం చేసే భర్త, ప్రేమాభిమానాలు దొరకడంతో ఆదిత్ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నిశ్చయ్. ఆ తర్వాత అతను తిరిగి బెంగళూరు వెళ్ళగానే ఆదిత్, జశ్వంతులు బిజినెస్ పనిలో బిజీ అయితే చంద్రశేఖర్ గారు ఆయన బిజినెస్ చూసుకుంటూ, వైభవ్ స్టడీస్లో, అత్తా కోడలు రకరకాల వంటల ప్రయోగంలో బిజీ అయిపోయారు. వింధ్య ఉదయం ఇల్లంతా సందడి చేస్తూ వైశాలి గారికి అన్నిటిలో సాయం చేస్తూ, నైట్ మాత్రం ఆదిత్ కౌగిల్లో అతను చేసే అల్లరిని ఇష్టంగా భరిస్తూ గడిపేసేది. అలా వాళ్ళ పెళ్ళి వారం రోజులు గడిచి హ్యాపీగా సాగుతున్న వాళ్ళ లైఫ్లోకి అప్పుడే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఇండియాలో రిటర్న్ అయిన సహానా అడుగుపెట్టింది. ఇండియాలో ల్యాండ్ అయిన సహానా ఆదిత్, వింధ్యల లవ్ స్టోరీ, పెళ్ళి ఇలా అన్నీ తెలుసుకొని డైరెక్ట్గా ఆదిత్ ఇంటికే రావడంతో ఇంట్లో అడుగు పెడుతూనే ఆదిత్ చేత్తో టిఫిన్ తింటున్న వింధ్యను చూసి ఆమెను చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ చాలా కష్టంగా కంట్రోల్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి ఆది అంటూ ఆదిత్ని హక్ చేసుకుంది. ఆమె చేసిన పనికి వింధ్యకి చాలా కోపం వచ్చేసింది. వింధ్య పొసెసివ్నెస్ తెలిసిన ఆదిత్ వెంటనే సహానాను తన నుండి దూరం జరిపి, మనం కాస్త పద్ధతిగా విష్ చేసుకుంటే బాగుంటుంది సహానా, ఇప్పుడు నేను సింగిల్ కాదు, అలానే నా భార్య ఇవన్నీ అసలు సహించదు అంటూ స్మూత్గా ఆమెకు చురక వేసి వింధ్యను దగ్గరకు తీసుకొని కోపంతో బుసలు కొడుతున్న ఆమెకు తన భార్యగా పరిచయం చేశాడు. సహానా తను ఏదైతే జరగకూడదు అని ఇన్నాళ్ళు దూరంగా ఉందో అదే జరగడంతో వింధ్యను చంపైనా సరే తను ఆదిత్య జీవితంలోకి అడుగు పెట్టాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయింది. కానీ ముందు మేటర్ని సాఫ్ట్గా డీల్ చేయాలి అనుకొని ఆదిత్య వింధ్యాల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేలా చేయాలి అనుకుంది. ఆ చెత్త ప్లాన్స్లో భాగంగా తను ఆదిత్య వింధ్య ముందు క్లోజ్గా ఉండడానికి చాలా ట్రై చేసింది. కానీ జశ్వంత్, వైభవ్లు ఎవరో ఒకరు వాళ్ళ మధ్యలోకి దూరి తన ప్లాన్స్ను చిత్తు చేస్తూ ఉండేవారు. ఇక రాను రాను ఆదిత్కి సహానా ఇంటెన్షన్స్ అర్థం కావడంతో ఆమెతో సరిగ్గా మాట్లాడడం కూడా తగ్గించేశాడు. కాలం గడిచే కొద్దీ ఆదిత్య వింధ్యల మధ్య బంధం ఎంత గొప్పతో రోజురోజుకి అర్థమవుతుంటే సహానాలో లేని సహనం పూర్తిగా చచ్చిపోవడం మొదలుపెట్టింది. కరెక్ట్గా అదే టైంలో వింధ్య ప్రెగ్నెంట్ అని తెలిసి ఆదిత్య సంతోషంలో ఆమెను అందరి ముందు హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అది చూసిన సహానా ఇక వింధ్యను ఈ భూమి మీద ఉండనివ్వకూడదు అని గట్టిగా ఫిక్స్